నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి. అదేవిధంగా సమస్యలు ఏదున్నా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా పరిష్కరించే మార్గంగా మేము పనిచేస్తుంటాం. అయితే ఇక ఇవాళటి ముచ్చట్లను చూద్దాం. వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మాట్లాడదాం. అయితే ఇక రోడ్లు ఇక వాటికవే రిపేర్ చేసుకున్నాడు. హైవేలపై నిర్మాణంలో కొత్త టెక్నాలజీతో మన హెచ్ఎం హైవే ఫోకస్. రోడ్లపై మన పగుళ్ళు గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతాయి. ఒకసారి వేస్తే 80 ఏళ్ళ వరకు ఉండే ఛాన్స్. నెదర్లాండ్లో 2010లోని ఇలాంటి రోడ్లను ప్రారంభించారట. రోడ్లకు సంబంధించి, హైవేలకు సంబంధించి పగుళ్ళు ఏర్పడినా ఏ విధంగా ఏమైనా కానీ వాటంతట అవే ఆల్రెడీ రోడ్లు వేసుకునే పరిస్థితి టెక్నాలజీ వస్తుందయ్యా. ఎక్కడనయ్యా అంటే నెదర్లాండ్ అన్నట 80 ఏళ్ళ వరకు ఉండే ఛాయిస్ అట. 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 80 ఏళ్ళ వరకు ఉండే ఛాయిస్. ఈ నెరలు బార ఏది పగులు పెట్టినా, మామూలుగా కొట్టుకుపోయినా, మామూలు అలాంటి సమస్య వచ్చినా కానీ రోడ్లకు సంబంధించి వాటంతట అవే రోడ్లు వేసుకుంటాయట. ఇది టెక్నాలజీ పరంగా ఆటోమేటిక్గా పూడ్చిపోతాయట. రోడ్లపై పగుళ్ళు గుంతలు ఏర్పడితే ఇలాంటి సమస్య అయినా కానీ తొందరగా. అయితే హైవేలకు సంబంధించి ఇక రోడ్లు మామూలుగా వేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి, వేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీ పరంగా కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఇది నెదర్లాండ్లో 2010లోనే ఇట్లాంటి మన రోడ్డుకు సంబంధించిన పని చేసిరంట. ఇది అయితే నెదర్లాండ్కి సంబంధించిన సమస్య. అయితే ఇంకోటి చూద్దాం. బీజేపీకి ఓటేస్తే బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటట. అయితే దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించి ఏందయానంటే ఒక బీజేపీ వాళ్ళ మీద రిజర్వేషన్లు ఒకటి రాజ్యాంగం మారుస్తామని వీళ్ళకు ఈ 2 పదాలు చెప్తే కానీ ప్రచారం చేసుకొని మరి దేశాన్ని మనం బాగు చేద్దాము, మరి ఇంకే విధంగా కొద్దిగా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో ముందుకెళ్దామన్నది లేదు. కానీ బీజేపీ వాళ్ళ మీద ఏడుసుడు పనే విధంగా వీళ్ళు పెట్టుకున్నారయ్యా. వీళ్ళ తప్పుడు ప్రచారం ఆల్రెడీ అమిత్ షా గారికి సంబంధించిన మొన్న ఒకటేది మార్పింగ్ వీడియోకు సంబంధించి రిజర్వేషన్లు ఏది తీసేస్తున్నారనే విషయంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా వేసిరయ్యా. మరి అది రేవంత్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ ఈయన కనుసైగల్లోనే వేసిరని చెప్పేసి ఆల్రెడీ ఢిల్లీ పోలీసు వాళ్ళకి ఇట్లా ఇక్కడ గాంధీ భవన్కి వచ్చేసి నోటీసులు ఇచ్చిరయ్యా. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగం తప్పితే వీళ్ళకు ప్రచారమే లేదట. వీళ్ళు వేసిన ఘనకార్యం ఏముందయ్యా అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి చేసింది ఏంది? శూన్యం. భారతదేశంలో శూన్యం. ఇప్పుడు చేసిన నరేంద్ర మోడీ పనులు, మంచి చేసిన పనులు వీళ్ళు ఓర్వలేక రిజర్వేషన్లు పోతాయి. అయితే రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటట అయితే రిజర్వేషన్లపై వేటట. మన ఎవరంటున్నారయ్యా అంటే రేవంత్ రెడ్డి. అయ్యా ఆల్రెడీ కడాఖండిగా నరేంద్ర మోడీ చెప్పిండు, అమిత్ షా గారు చెప్పిండు, రిజర్వేషన్లు ఏం తీయము, రాజ్యాంగాన్ని ఏం మార్చలేము, నేను బ్రతికినంత వరకు రాజ్యాంగం అట్లనే ఉంటది అని చెప్పేసి ఇట్లా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పిండు. మీరు చెవులుంటే వినాలే అయ్యా రేవంత్ రెడ్డి గారు. అయితే వీళ్ళది కథనయ్యా. 2021లో మన జనగణన ఎందుకు చేయలేదో మోదీ, అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. అయితే 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదని చెప్పేసి బీఆర్ఎస్ సచ్చిన పాము. బీజేపీ అబద్ధాల పుట్ట. పెదపల్లి ఎంపీగా వంశకృష్ణను గెలిపించండి. కుప్పల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. అదే పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. అంటే చేతగాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, చేతగాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ. ధర్మపురి కాంగ్రెస్ జనదాతల్లో ప్రసంగం. అయ్యా అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నాడయ్యా అంటే సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. అయితే వాస్తవంగా ఏందయ్యా అనంటే ఇంకోటి, ఇప్పుడు గవర్నమెంట్కు ప్రైవేటుకు సంబంధించి చాలా డిఫరెంట్ ఉందయ్యా. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు వస్తే 12 గంటలకు వచ్చినా ఆడ మనని అనేటోడు ఇవ్వలేడని చెప్పేసి బాధాప్తిగా వాళ్ళ ఇష్టరాజ్యంగా వస్తారు. ఏమనంటే పనులు నేను చేస్తుంది అంటారు. ఇప్పుడు ఏ ఆఫీసులకు పోయినా సరే, రెవెన్యూ ఆఫీస్కి పోయినా సరే, ఏ ఆఫీసులకు పోయినా సరే కానీ
వాళ్ళ ఇష్టానురీతిగా వాళ్ళ టైం లేదు, ఒక పద్ధతి లేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వస్తుంటారయ్యా. మరి ఈ గవర్నమెంట్ వ్యవస్థ అట్లే నడుస్తుంది. సో దాన్ని వీళ్ళు ప్రైవేటీకరించి చేస్తే అట్లనన్నా భయంతోనైనా చేస్తారు కావచ్చు. చేసినా తప్పేం లేదు. 100%గా ఈ గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసి ఎవరైనా కానీ ఒక భయము బాధ్యత లేక ఎవరు డ్యూటీ చేస్తారా? ఏదో డ్యూటీ చేస్తున్నామా లేదా టైంకి వచ్చినామా అన్నట్టే ఉంది. కానీ మరి ఎంతవరకు చేస్తున్నాం, ప్రజలకు ఎంతవరకు మేము ఆల్రెడీ సేవలు అందిస్తున్నాం అని చెప్పేసి ఇట్లా వాళ్ళకు కనీసం బాధ్యత లేకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది. సో ఇక 10-11 గంటలకు వస్తాడు, మళ్ళీ 5 గంటలకు పోతాడు సార్. ఇక మళ్ళీ చేసేటి అన్ని ఏంటి అంటే 1 గంట పని చేస్తాడు, 2 గంటలు పని చేస్తాడు. తర్వాత వచ్చిన వాళ్ళకు ఇయ్యాల కాదు రేపు రాపు ఏమని ఉంటే మళ్ళీ పైసలు దడపాల. ఇగో ఇట్లాంటి వ్యవస్థ అయిపోయింది అయ్యా. రెవెన్యూ వ్యవస్థనైతే మరీ అద్మానం అయిపోయింది. అందుకోసమనే కొన్ని వ్యవస్థలను ప్రైవేటీకరించి చేస్తే ఇంకా 100% బెటర్గానే ఉండొచ్చు. న్యాయం జరిగేటోళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుండొచ్చు. ఇక వ్యవస్థ అట్లా అయిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక 10 ఏళ్లలో రాష్ట్రానికి మోదీ చేసింది ఏంటంటే 10,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చిండని చెప్పేసి ఆల్రెడీ సికింద్రాబాద్కు సంబంధించిన ఇప్పుడు అభ్యర్థి ఎవరయ్యా, కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఏమైనా ఉంటే నా దగ్గరికి రండి, లెక్కలు ఏమేమి ఇచ్చిండో సారు నరేంద్ర మోడీ సారు మన తెలంగాణకు ఏ విధంగా నిధులు ఇచ్చిండు అనేది నేను చెప్తా అనేసి అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కొంతమంది మంత్రులను పంపించేసి ఆ లెక్కలేందో తీసుకుంటే మీకు తెలుస్తుంది ఆ లెక్కలేందనేది. అయితే కొప్పుల ఈశ్వర్ ఏం చేయలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఏం చేయలేదా, మన నిరసన సెగనే జరిగింది. సింగరేణిలోకి పోతున్నట నిరసన సెగ జరిగింది. ఒక ఆడేమనైతే నువ్వేం చేసావని చెప్పేసి లొలికే పోయిందట. ఒక అట్లాంటి పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ లో పరిస్థితి. ఏడవైనా తిరగరాకుండా ప్రచారం. ఈడ మెదక్కు సంబంధించిన ఎంపీ అభ్యర్థి మన వెంకటరామరెడ్డికి సంబంధించి ప్రచారానికి చెప్పుల మీదనే వేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ వల్ల పని గట్ల అయిపోయింది పాపం. అభ్యర్థులు కనీసం వాళ్ళకు మర్యాద లేకుండా అయిపోయింది మొత్తం. అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలను ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు స్వాగతిస్తలేరయ్యా. వీళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఈ లోక్సభ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి అయితే చెప్తారు. వాస్తవంగా అది వాళ్ళు చేసుకున్నది వాళ్ళ దాంట్లో పడతారు అన్నట్టు, ఎవరు చేసుకుంది వాళ్ళ దాంట్లో పడతారు అన్నట్టు. వాళ్ళకి ఇట్లా కొప్పుల ఈశ్వరుడు ఏం చేయలేదట. అయితే ఇంకోటి ఏంటంటే ఇక 800 మెగావాట్ల పవర్ స్టేషన్ను పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు 6 గ్యారెంటీలు 12 గ్యారెంటీలు అని వీళ్ళు ఇచ్చిరయ్యా. మరి ఎంత పూర్తి చేస్తారనేది తెలంగాణ ప్రజానీకం చూస్తాం. ఖచ్చితంగా మీ పథకాలు అయితే అమలు చేయకుంటే మేము ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుగా ప్రజల తరఫున పోరాడే ఛానల్గా మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఈ పని అయితే చేస్తాం అయ్యా రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి. అయితే కాజ్పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ ఎంఎంఐ ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్. ఈ మేనిఫెస్టోలు శాట భారతం అంతా మేనిఫెస్టోలు ఇస్తారు. కానీ మరి ఎంత పూర్తి నెరవేరుస్తారు, మరి ప్రజలకు ఏ విధంగా లబ్ధి అనేది ఉంటుందనేది గది ఆలోచించరా? మీరు హామీలు ఇవ్వడమే కాదు, దాన్ని నెరవేరిస్తేనే ప్రజలకు అందినట్టు అవుతుంది. ప్రజలకు అయితే ఆ యొక్క పథకాలు వాళ్ళకి మన లబ్ధి చేకూరినట్టయితే, ఏదో పథకాలు కాగితంలో రిలీజ్ చేస్తే కాదు, సినిమా రిలీజ్ చేసినట్టు అది వాళ్ళకు ప్రజలకు ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి అయితే మన పథకాలు అవసరమవుతున్నాయి, మన పథకం ద్వారా ఎంతమంది లాభం పొందుతున్నారు అనేది అది గమనించండి అయ్యా కాంగ్రెస్ నాయకులారా. ఇక ఇంకోటి ఏంటంటే అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు. ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చు. జూన్ 12కు విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 6గురిపై హైకోర్టులో ఊరట లభించింది. వారిలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ క్రమంలో చట్టం ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో కేసులో హైకోర్టు ఏమంటుందయ్యా అని అంటే అయితే కఠిన చర్యలు తీసుకోవద్దట. అయితే ఢిల్లీ పోలీసులకు అయితే ఆదేశించింది కోర్టు. మరి ఎందుకో మరి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందయ్యా అంటే వీళ్ళు ప్రచారం చేయక ఒక మాట ఆయన ఒక మాట మాట్లాడితే వీళ్ళు ఒక మాట సృష్టించేసి ఈ యొక్క ఫేక్ వీడియోని తయారు చేసేసి ఇట్లా ప్రజలను ఏ విధంగా అంటే తప్పుద్రోవ పట్టించేలా
ఇక ప్రజలను ఎక్కడికేని ఆ ఓటు బ్యాంకును చీల్చేలా కాంగ్రెస్ యొక్క ఎత్తుగడలు ఇవి నడుస్తున్నాయి. వాళ్ళు చేసే పనులు మరి మేము చేస్తాం, ఈ విధంగా చేస్తాం, ఈ విధంగా మేము అభివృద్ధి చేస్తాం, ఈ విధంగా చేస్తాం అనేది చెప్పుకోకుండా ఇక బీజేపీ పార్టీ మీద పడేసి వాళ్ళు చెప్పని విషయాలను చెప్పినట్టు సృష్టించేసి ఇగో ఇట్లాంటి వీడియోలను రిలీజ్ చేసేసి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి చేస్తున్నారయ్యా కాంగ్రెస్. అయితే ఇక తెలంగాణ ప్రజానికమే కాదు యావత్ దేశ ప్రజలు ఏమనుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు చేతగానితనంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై కేసు, పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు. సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొగుల్పుర పోలీసులు చిన్నపిల్లలతోని ప్రచారంకు సంబంధించి చేయించిండని చెప్పేసి ఈ అమిత్ షా గారి మీద కేసు పెట్టినట. మరి ఈ ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు ఎటు పోయిందయ్యా? గా సార్ మీద అనని మాటలు అన్నాడు అని చెప్పేసి ఒక ఫేక్ వీడియో తయారు చేసినా మరి అదెటు పోయిందో కేసు. మరి గంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయిపోయిందయ్యా. ఇక వాళ్ళు గెలవము అనే ఒక అపోలా మొత్తం ఇట్లాంటి ఎత్తుగడలు ఆలోచించేసి అయితే ప్రత్యర్థులను ఏదో విధంగా ఓడించాలి, వాళ్ళని ఏదో విధంగా టోటల్గా మైనస్ చేసేసేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ సంగతి తెలిసేనాయి కానీ ఈయన రేవంత్ రెడ్డి అన్నాడు చచ్చిపోయిన పాము అన్నాడు. ఇక చచ్చిపోయిన పాము ఏం చేస్తుందా? ఏమని ఉంటే ఇక వీళ్ళతోనే పోరాడాలి, బతుకున్న పాముతోనే పోరాడాలి కాంగ్రెస్తోని. అయితే రాజ్యాంగ పీఠిక స్వరూపాన్ని పునరుద్ధరిస్తా, లౌకిక పదాన్ని చేర్చే అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది. దళిత ఓబీసీల రిజర్వేషన్ల పార్టీ వ్యతిరేకం. ఆల్రెడీ ఈయన ఇట్లా చెప్తుండ సారిగా. ఇక ఏఎంయు జానియా మిలియా ఇస్లామియాల్లో దళిత కోటాను కృషి చేస్తాం, రిజర్వేషన్లకు మోదీ మహారక్షకుడు భాజపా. చూడు ఎంత మంచిగా రిజర్వేషన్లకు సంబంధించి మోడీ గారు రక్షకునికి లెక్క ఉంటాడని చెప్పేసి ఆల్రెడీ ఎవరంటారు అయ్యారంటే దుష్వంత్ కుమార్ గౌతమ్. రిజర్వేషన్లు ఇష్టం లేదని నెహ్రూయే చెప్పినట. నెహ్రూయే చెప్పినాడు, అప్పటి ప్రధాని నెహ్రూ చెప్పిండు. ఇక ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ మీద ఏడు చేసి ఈయన రిజర్వేషన్ రద్దు చేస్తాడు, రాజ్యాంగాన్ని మారుస్తాడు, దీన్ని మారుస్తాడు, దాన్ని మారుస్తాడు, ఇక గాడిద గుడ్డును పట్టుకొని తిరుగుతున్నారు. గాడిద గుడ్డును ఏది మరి ఎవరు పెట్టిరో అది గాడిద గుడ్డు పెడుతుందా? మనం గాడిద గుడ్డు పట్టుకొని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. గాడిద ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? ఆ గుడ్డును ఇంకొక ఆయన ఎత్తుకుంటాడు, ఒక ఆయన సూయిస్తున్నాడు. మరి ఎవరు గుడ్డు పెట్టిరో మరి కాంగ్రెస్లో మనం గుడ్డు పెట్టిరా మరి ఆకింది తెచ్చినా తెలియదు కానీ ఇక గాడిద గుడ్డు పెట్టిందని గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు అయితే రేవంత్ రెడ్డి గారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, విభజన చట్టం హామీలు అమలు చేస్తాం. ఏపీలో విలీనమైన 5 గ్రామాలు వెనక్కి, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్. పాలమూరు ఎత్తిపోతల మేడారం జాతరకు జాతీయ హోదా, తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి. బాగానే ఉన్నట్టునేమి కానీ మీరు ఎంత పూర్తి చేస్తారో చూద్దాం. మరి ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇక మరి రేవంత్ రెడ్డి ఏ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాడు చూద్దాం. ఎంత పూర్తి కాంగ్రెస్ హామీలు మరి ఎంత పూర్తి చేస్తారనేది మనం చూడొచ్చు. అయితే జగిత్యాల జిల్లా రాజారాంపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో వివేక్, వంశీకృష్ణ, వినోద్. వీళ్ళే ఉన్నట్టున్నారు అక్కడ మొత్తం టోటల్గా ఖాందాని. వివేకు, ఇక వినోద్, వంశీకృష్ణ కొడుకు మొత్తం టోటల్గా వీళ్ళే నడుస్తుంది అక్కడ. అయితే ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు. రాజారాంపల్లి సిరిసిల్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి. అంగుళం గిట్లా అయితే జరుపుతారు అన్నట్టు, ఈయన అన్నట్టు అంగుళం గిట్లా జరపలేరంటే జరుపుతారా అయింది గొప్ప తీసి. ఇక ఇట్లున్నది. అయితే రేవంత్ రెడ్డి సంగతి ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫసలేదు. అవునా? గాడిద గుడ్డే ఆ పార్టీకి గుర్తు. కిషన్ రెడ్డి గారు అంటున్నాడు గాడిద గుడ్డే ఆఖరికి గదే మిగిలినట్టు ఉంది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫసలేదు. బాలకృష్ణ సినిమాల అన్నట్టు ఫసలేదు అన్నట్టు ఇక వీళ్ళ దాంట్లో ఫసలేనట్టుంది. ఆ గుడ్డే ఆ పార్టీకి గుర్తట. ఎన్నికల ముందే చేతులెత్తేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి, చిత్రంలో సాయి కుమార్, తమిళసాయి, కార్తికారెడ్డి. ఇప్పుడు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారు. మరి ఏ గుడ్డు పడుతుందో వాళ్ళకి కానీ
అయితే ఇక్కడికి ఈయన గుర్తు మొత్తం గాడిద గుడ్డు గుర్తున్నట్ట వాళ్ళది. రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ రేవంత్లు కుట్ర, భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏం లేదు, గోదావరి జలాలు తలెస్తానంటే సీఎం మాట్లాడేందుకు చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించేందుకే నాపై నిషేధం, గోదావరికి రోడ్ షోలో కేసీఆర్. అయ్యా, మీరు సక్రమంగా మాట్లాడే మాటలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సౌటలు దద్దమ్మలు ఈ చిల్లర మాటలు మాట్లాడి మీ యొక్క వ్యక్తిగతాన్ని మీరే మామూలుగా దాన్ని దించుకుంటున్నారు. వాస్తవంగా మీరు ఒక హోందాతో మీరు మాట్లాడాలి. మీరు అనుభవజ్ఞులు, ఎన్నో సంవత్సరాల అనుభవజ్ఞ వాళ్ళు ఈ మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారు? నేను ఏమంటున్నాయానంటే చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించేందుకే నాపై నిషేధం అట. మీరు ఆ మాట ఏది ఇప్పుడు మీరు అన్న మాటలు సంబంధించి చేనేత కార్మికులకు అన్నట్టు మన లబ్ధి అయిందా అయ్యా కేసీఆర్ గారు? మీరు అన్న మాటలు అసలు ఏంటంటే ఒక విధంగా పల్లెటూరు అన్నాక కనీసం అంత అద్మానం మాట్లాడు. సో ఆ విధంగా మీరు మాట్లాడిన మాటలు ఆల్రెడీ ఈసీ చూసింది. మీకు సంబంధించిన ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసి మీకు ఒక 48 గంటలు ఇట్లా ఏది మీరు సభలకు కానీ ఎట్లాంటి ర్యాలీలకు కానీ పాల్గొనొద్దు అనేది చెప్పిందయ్యా. వీళ్ళు చేనేత కార్మికులకు సంబంధించాట మాట్లాడుతున్నట్టు. అందుకోసమనే నిషేధం చేసిరని సార్ అంటున్నాడు. గోదావరి కానీ రోడ్ షోలో మాట్లాడుతున్న భారత అధినేత కేసీఆర్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మరి ఎటు పోతాడు మరి? అయితే మీ భూమి మీది కాదు మరి వాళ్ళ ఏపీ ల్యాండ్లో టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్థిరాస్తులు దోచుకునే కుట్ర ఈనాడు సంబంధించా? ఓకే. అయితే సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేవారు సత్వర బాధితులు అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే, తెలియకుండానే మీ భూమి ఎవరికో, అందులో ఎక్కిందా గోవిందా. ఈ గోవింద అయింది ఆల్రెడీ తెలంగాణలో గోవిందనే వేసారు. ధరణి పేరు చెప్పేసి దోచుకున్నారు. ఇప్పుడు ఈ లొల్లి నడుస్తూనే ఉంది. ఇంకా జాగున్నా కానీ బుక్కులలో లేదు, బుక్కులలో ఉంటే జాగలేదు. ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కొన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకునే రైతులకు కనీసం పట్టాలు ఇవ్వలేదు. గది దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే గదే, కనీసం పట్టాలు ఇవ్వలేదు అంటున్నాం. వాళ్ళకు ఒక రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి సంబంధించిన గవర్నమెంట్కు సంబంధించిన పథకాలు ఏవి అందకుండా అయిపోయినాయి. వాళ్ళ కనీసం ఒడ్లు కాంట పెడితే ఐకేపీలలో సంబంధించిన ఇక్కడ కాంట పెట్టినా కానీ కాంట పెట్టుకోలేని పరిస్థితి అయిపోయిందయ్యా వాళ్ళ పరిస్థితి. ఇగో ఇట్లాంటి 10 సంవత్సరాల్లో మరి రైతులకు సంబంధించి ఏం చేసిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చిండు కదా. రైతు బంధు ఇచ్చిండు అంటున్నారు తప్పే కానీ మరి ఎంతమందికి ఇచ్చిండ్రు? మొత్తం ఇచ్చిండు. ఉన్నోనికి లేనోనికి 200 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరాల ఇట్లా ఇచ్చిండు. మరి ఏం యూజ్ అయ్యాది? రైతు 1000 ఎకరాలు ఉన్న రైతేనా? ఇచ్చింది ఎవరికి? 5-10 ఎకరాలకి ఇస్తే రైతులకు అది ఇచ్చిన టైపు 600 ఎకరాలు, 700 ఎకరాలు గట్లాంటి మల్లారెడ్డి అట్లాంటి ఇస్తే ఆయన రైత. కాలేజీలే మొత్తం ఆయనకే తెలియని కాలేజీలు ఉంది. ఆయనకి ఇచ్చుడు ఎంతవరకు సమంజసమయ్యా? ఆయనకి 6-7 కోట్లు పోయింది. 6-7 కోట్లలో కనీసం పేద ప్రజలకు ఏ విధంగానైనా కొద్దిగా వాళ్ళకు ఆసరగా నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ ఇక ప్రజాధనాన్ని మొత్తం వృధా చేసిరయ్యా తెలంగాణ రాష్ట్రంలో. ఈ యొక్క ఏది అంతముందుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా విచ్చలవిడిగా టోటల్గా ప్రజాధనాన్ని ఈ విధంగా నిధులు మొత్తం టోటల్గా ఇక ఏం లేకుండా ఆల్రెడీ ఖాళీ చేసిరు. ఇంకో ఇది అయితే మళ్ళీ ఇంకేడా ఇక ఏపీలో అయితే గదే పరిస్థితి అవుతుందట. మరి జగన్ సార్ ఏం చేస్తాడో మరి ప్రజలను. అయితే రాయ్బేర్లోని రాహుల్ నామినేషన్ చివరి రోజు నిర్ణయంతో ఉత్కంఠగా తెర. అమేరి నుంచి కేఎల్ శర్మ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. తాజాగా ఎన్నికలు నిర్వహించాలి, పిటిషన్కు 50,000 చెల్లించాలి, తీర్పు వెలువరించిన హైకోర్టు. వాతావరణ సూచనలు 5 దిక్కుల్లో ఇప్పటి వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ మాత్రమే. కొత్తగా తూర్పు, పశ్చిమ క్లస్టర్ల ఖచ్చితమైన సమాచారానికే. ఇక ఇది అయితే ఇక మన ఈనాడుకు సంబంధించి ఇక సాక్షికి వస్తే ఇక ప్రశ్నిస్తే గొంతు నొక్కారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నా ప్రచారంపై నిషేధం పెట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్.
అయ్యా మరి నువ్వు మాట్లాడిన మాటలు కనీసం అవి ఏ ఒక్కరైనా కానీ కనీసం వాళ్ళు స్వాగతిస్తారు. ఈయనట ప్రశ్నిస్తే గొంతు నొక్కిరట, ఈయన ఆపిరట, ఏం చేసిరట. మరి ఎదుటైనా మంచిగా మాట్లాడితే ఇంకోళ్ళు మంచిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. మరి ఈయననే ఇక ఈ దద్దమ్మలు, సవటలు, సుంటలు ఇక ఇవన్నీ మాట్లాడిన తర్వాత కనీసమైన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంతకుముందుకున్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు మాట్లాడదయ్యా. ఇంకోటి చేనేత కార్మికుల కోసం మాట్లాడడం తప్ప. నా బస్సు యాత్రలో బీజేపీ కాంగ్రెస్ లో వణుకు పుట్టింది, అందుకే నన్ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా ఉండే రాష్ట్రం 5 నెలల్లో ఎలా అయిపోయింది? నీళ్లు, కరెంటు ఎందుకు రావడం లేదు? పంటలు ఎందుకు ఎండాయి? రైతు రుణమాఫీ, తులం బంగారం, మహిళలకు నెలకు 2500 ఏవి? సింగరేణి వాటాకు కేంద్రానికి ఇచ్చి ముంచింది కాంగ్రెస్ పార్టీయే. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ. బీఆర్ఎస్ గెలిస్తే హక్కులను కాపాడుకోవచ్చు. అబ్బో, బీఆర్ఎస్ కాపాడితే నేను ప్రధాని అవుతామని లేదు సారు. ఇంకా బీఆర్ఎస్ గెలిస్తే ప్రధాని అవుతామని లేదు. ఇంకా అయితే ఇక ఈ సార్ ఏమంటుండైతే నవ్వొచ్చే కొన్ని విషయాలు ఉన్నాయి. నాకైతే చేనేత కార్మికుల కోసం మాట్లాడిన తప్ప. చేనేత కార్మికుల కోసం సార్ మీరు రేం భవాలు చేనేత కార్మికుల కోసం మీరు నిద్రనే పోలేదు. వాళ్ళకు మొత్తం టోటల్గా ముంగటుండి కొట్లాడారు. మళ్ళీ మీరే కొట్లాడింది, లేకపోతే వాళ్ళు చేనేత కార్మికులు ఎక్కడ ఉంది. కానీ అయితే నా బస్సు యాత్రతో బీజేపీ కాంగ్రెస్ వణుకు పుట్టిందట. ఈసారి బస్సు యాత్ర చేస్తున్నంటే వణుకుతున్నారట. సల్జరం వచ్చి అక్కడ ఇట్లు ఉన్నట్టున్నారు, వణుకుతున్నారంటున్నాడు. అయ్యో సార్ జర గట్ల మీరు పుల్లెక్క బయట తిరిగితే వణుకరా సార్? అయితే అందుకే నన్ను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిన్ను. రైట్, ఓకే. అయితే ఎలా ఉండే రాష్ట్రం 5 నెలల్లో ఎలా అయిపోయింది? ఏమైంది సార్? మీరు పోతే శనిపోయింది తెలంగాణకు అని చెప్పేసి నిమ్మలంగా ఉన్నారు మా తెలంగాణ ప్రజలు. అయితే ఇంకోటి ఏంటంటే నీళ్లు, కరెంటు ఎందుకు రావడం లేదు? నీళ్లు, కరెంటు ఎందుకు రావడం లేదైతే మీరు లెక్కపత్రం లేకుండా అడగోలిగా కరెంటు కొన్నారు. అది ఎంత కొన్నారో లెక్కలేదు. నీళ్లు, కరెంటు రావడం అంటే నీళ్లు, కరెంటు వస్తుంటాయి, ఎందుకు రావు సార్? ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంటలు ఎందుకు ఎండాయి? ఇక నీళ్లు లేవు కాబట్టి, కింద గ్రౌండ్ వాటర్ లేవు కాబట్టి ఎండాయి సార్. ఇక మళ్ళీ అది ఇట్లా డబ్బు కొట్టు సార్. ఏది ఇక నేను పోతేనే పంటలు ఎండినాయి, నేను లేకపోతే దోయించి ఫుల్ కొట్టు, లేకపోతే మీ లోపలికి బోర్ వేయకుండా నీళ్ళే మీకు వచ్చని కేసీఆర్ చెప్పే మాటలు ఇవ్వనట్టు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయినందుకే పంటలు ఎండిపోయినాయి, నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు. రాష్ట్రాన్ని కరెంటు మరి ఏ రేటు కొన్నారో తెలియదు. మిషన్ భగీరథకు సంబంధించి అడ్డగోలు స్కామ్లు అయితే మన ప్రశాంత్ రెడ్డి సార్ పట్టుకున్నాడట గుత్త. ఏది మిషన్ భగీరథ సంబంధించి గుత్త పట్టుకున్నాడట. మొత్తం గంపలేపిండి. ఆ గుత్త పట్టుకొని గంపలేపిండట. అది ఇట్లా జర ముందుకు పోతే సార్ అదే వస్తుంది. ఈసారి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసీఆర్ సార్ ముచ్చట ఇట్లా వెళ్ళిందట. జర ఇదేం దాకా పోతుందో మరి ఈ కథ, ఏడాదాకా పోతుందో ఫోన్ ట్యాపింగ్ కథ. ఇక రైతు రుణమాఫీ, తులం బంగారం. అవునయ్యా, ఈ రైతు రుణమాఫీ ఒకటి చేసిరు. ఏది 1, 2, 3 ఎకరాలు వేసిరు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళకి ఇట్లా ఏదో గాలికి ఇచ్చిరు, కానీ గాలికి వచ్చింది వీళ్ళది ఇట్లా. కేసీఆర్ కోపంతో ఎటొత్తిరా అయితే కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చిందా. కానీ వీళ్ళు వేస్తాన ఏది ఒక్కటి కరెక్ట్ గా చేయలేకపోయారు. ఇంకోటి ఏంటంటే ఈ కనీసం రైతులకు సంబంధించిన రైతు భరోసా మొత్తం వేయలేకపోయారు. ఇప్పుడు 5 నుంచి 5 ఎకరాలు అక్కడ వరకే పెట్టిరయ్యా, పరిమితి పెట్టిరు. అయితే ఎంతవరకు ఇస్తారు మరి ఏందనేది ఇంకా కొంతమందికి అకౌంట్ అని వేయలేదు పైసలు. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన లంకి బిందెలు ఉంటాయి అనుకున్నాను, ఆడ లబ్బర్ బిందెలు లేవు, కాలి బిందెలు లేవు, అట్లా అయిపోయింది కథ. ఇక మిగులు బడ్జెట్ కాదు, ఒక్కొక్క మనిషికి 5-6 లక్షలు అప్పు చేసే పరిస్థితి అయిపోయింది ఇక ఒక మనిషికి. అయితే ఇంకోటి ఏంటంటే తులం బంగారం మహిళలకు 2500 ఏవి వస్తాయి. జర రావు. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంత పూర్తి ఇస్తారో రేవంత్ రెడ్డి గారు చెప్తాము. ఇక మీరు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ ఏమని అంటాడు, 14 సీట్లు గెలుస్తానట, పథకాలు హామీ అయితే. అయ్యా మీరు కనీసం జర ఒక హోందాగా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, పిసిసి అధ్యక్షులు లేరు, లేకపోతే మామూలుగా ఒక ఎమ్మెల్యే పదవి లేదు, మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మీరు మేము 14 గెలిస్తే వస్తాయి, 15 గెలిస్తే వస్తాయి, ఈ పథకాలు మిమ్మల్ని మళ్ళీ తర్వాత ఎన్నో ముంచుతారు. మళ్ళీ మిమ్మల్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ ఎక్కడనో ఖచ్చితంగా ఓటుతోనే మళ్ళీ ముంచే అవకాశం ఉంటుంది. ఇక ఇంకోటి ఏమంటున్నాయా అంటే సింగరేణి వాటాను కేంద్రానికి ఇచ్చి ముంచిందట. వాస్తవంగా సింగరేణికి సంబంధించి ఇక అందులో అండ ఇట్లా మొత్తం సింగరేణికి సంబంధించిన హెడ్ ఇట్లా వీళ్ళ అండర్లకే ఉండయా. ఇప్పుడు తీసేసిన మొత్తం ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్నే మొత్తం చేంజ్ చేశారు. కొంతమంది
టోటల్గా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ పని చేయలేదు, బీఆర్ఎస్కు తొత్తులుగానే పనిచేసేది తప్ప కానీ కనీసం వాళ్ళ పదవికి మాత్రం పనిచేయలేదయ్యా. వాస్తవంగా చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం పని. వాళ్ళ డ్యూటీకి పనిచేయలే, పైనుంచి ఫోన్ వస్తే సార్ ఏం చెప్తే గదే పనిచేసేది తప్పితే కానీ కనీసం తెలంగాణ ప్రజలకు కనీసం కానీ మరి అపోజిషన్ పార్టీలం కాబట్టి 3 సార్లు నీళ్ళు తాగిపించరా. ఒక ఒక ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో తిరగాలంటే దానికి ఒక మామూలు ఏది లేదు, ఏం లీటర్ లేకుండా అడ్డుకుంటారు, వాళ్ళను అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా అంటే ఇష్టారాజ్యంగా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తాం, మేము ఏం చేసినా నడుస్తుంది అనే రీతిగా వివరించిరయ్యా గత ప్రభుత్వంలో. ఇక ఆ విధంగానే చేసిరు. స్పీడ్ అందుకున్న కారు కేసీఆర్ బస్సు రోడ్ షోలో బీఆర్ఎస్ జోష్ అట. ఉద్యమకాలం నాటి ఉత్సాహం కనిపిస్తుందని చెప్పేసి నేతల వెల్లడి. గణనీయ స్థాయిలో ఎంపీ సీట్లు ఇది సాధించగలమనే ధీమా. ఇక వీళ్ళే లోపట అనుకున్నట్టు ప్రజలు అనుకోవాలి కదనయ్య గెలుస్తారని చెప్పేసి జోష్ అని బీష్ అని ప్రజలు అనుకోవాలి, వాళ్ళు అనుకోవాలి. ఓట్లు వేస్తే ఓట్లు వేయాలి తప్పితే కానీ నువ్వు అంతలో నేను గెలుస్తాము, జోష్ ఉంది, ఇది ఉంది, అది ఉందని అయితే వీళ్ళది వీ మాట ఉన్నట్టుంది. అయితే క్లీన్ స్వీప్ ఖాయం. అయితే టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ మన ఇన్ చీఫ్ నవికా కుమార్ ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఊపందుకున్నట్లు మాట్లాడారు. ఇంట్లో పాలిటిక్స్ గురించి కుండ బదులు కొట్టినట్టు చెప్పారు. పొత్తు రాజకీయాల్లోని మన మతలబును తేల్చి చెప్పేశారు. అయితే చంద్రబాబు చేతిలోను కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ ఉందంటూ ఉదాహరణ సహితంగా వివరించారు. రాహుల్ నరేంద్ర మోడీలపై తన అభిప్రాయాలను స్పష్టంగా సూటిగా వెల్లడించారు. దమ్ము ధైర్యం ప్రేమ ఆప్యాయత కలబోసిన అరుదైన నేత వైఎస్ జగన్ అని చెప్పేసి ఎందుకంటారో తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. సాక్షి పేపర్ కాబట్టి చూడురా, సాక్షి కాబట్టి సార్గా చూడాలి. అయితే ఈ తెలంగాణ భగభగ రాష్ట్రంలో పలుచోట్ల 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఎక్కువ నమోదు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి. జర ఎండకు పోకూడదు. అయితే ఈడికి ఆల్రెడీ భగభగ మండుతున్నది ఎండ. 47 డిగ్రీల పైనే ఉన్నాయా. జర వెళితే పొద్దున వెళ్ళండి, వెళితే మళ్ళీ సాయంత్రం వెళ్ళి తప్పితే కానీ ఈ మధ్యలో వెళ్ళిరనుకో ఆగమయ్యి ఈ మీరికే పోయే పరిస్థితి అయిపోతుంది. అందుకోసమనే ఇక జాగ్రత్తగా ఉండాలి. ఈ వడదెబ్బలతోని మందికి చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఏవైనా కానీ చల్లటి పదార్థాలు మరీ సలహా తీసుకోకుండా మజ్జిగ లాంటివి మామూలు అలాంటివి కొన్ని మాత్రమే తీసుకొని అయితే బాగుండాలి, ఇంటికాడ ఉండాలా. అయితే ఈ సమ్మర్లో మాత్రం జర ఇంటి దగ్గరనే ఉండేసి వీలైనంతగా మార్నింగ్ అండ్ ఈవినింగ్లోనే బయటికి వెళ్ళండి. ఇది అయితే ఇక ఇయ్యాలటికి సంబంధించిన ముచ్చట్లు.